కావ్య తన లగేజ్ తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అది చూసి రాహుల్, రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కావ్య, ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి రుద్రాణి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న కావ్య ఎలా అంటూ ఉంటుంది, నేను నా ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. అది వినగానే రాహుల్ అయితే, ఏంటి నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని చెప్పి అంటాడు. నాకు ఫ్రెండ్స్ ఎందుకు లేరు, నేను దుగ్గిరాల వారి కోడలు అయిన తర్వాత అవన్నీ మర్చిపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవన్నీ మర్చిపోయానా అని. కానీ ఇప్పుడు నేను ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసి తిరిగి వస్తాను. అయినా ఇప్పుడు సింగిల్గానే ఉంటున్నాను కదా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాహుల్, రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కావ్యకి పార్టీలు కూడా అలవాటు ఉందా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అవును, నాకెందుకు అలవాట్లేదు రుద్రాణి గారు, మీరు ఎప్పుడు చూడలేదు, ఇక మీద చూస్తారులేండి అని చెప్పి అనేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అది చూసి రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి ఇది, మన కళ్ళు కప్పి ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఇది ఎక్కడికి వెళ్తుందో మనం తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాహుల్ అయితే సరే అమ్మా అని చెప్పి అంటాడు. ఇక కావ్య వాళ్ళకి ఆ మాట చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అది చూసి రుద్రాణి అయితే, ఒరే రాహుల్, నువ్వు దాన్నే ఫాలో అయ్యి వెళ్ళురా, ఎక్కడికి వెళ్తుందో ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి రుద్రాణి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాహుల్ అయితే సరే మమ్మీ అని చెప్పి కావ్య ఎటు వెళ్తే అటువైపే తనైతే అలా వెళ్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుతో కలిసి రిసార్ట్కి అయితే వెళ్తుంది. ఇక ఆ విషయం తెలియక రాహుల్ అయితే తనని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక కావ్య ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో ఇదంతా కూడా రాహుల్, రుద్రాణి తెలుసుకోగలరా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.